గ్రామాల్లో ఎక్కువ శాతం బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఉండగా ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో కొందరు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అంతేకాకుండా గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునేవారు ఇప్పటి నుంచే యువతను మచ్చిక చేసుకోవడానికి విందులు ఏర్పాటు చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల అంశంపై మా నల్గొండ ప్రతినిధి కిరణ్ మరింత సమాచారం అందిస్తారు. మరికొద్ది రోజుల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు సిద్ధం అయ్యేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక నిర్ణయానికి వచ్చింది. గత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు గడిచినప్పటికీ కూడా రిజర్వేషన్ల ప్రక్రియ కొనసాగుతుండడం, అదేవిధంగా కులగణ జనగాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తయిన తర్వాతే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇన్ని రోజులు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క పంచాయతీ ఎన్నికలను వాయిదా వేసుకోవడం జరిగింది. అయితే ఇప్పటికే కేంద్రం నుంచి వస్తున్నటువంటి నిధులు గ్రామ పంచాయతీలకు నేరుగా చేరకపోవడము, ఇప్పటికే పాలక మండలన్నీ కూడా ఖాళీగా ఉండడంతో గ్రామ పంచాయతీలు నడిచే పరిస్థితి కష్టతరంగా మారింది. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కులగణ ఆ అంశాన్ని పక్కకు పెట్టి పాత రిజర్వేషన్ల ప్రకారమే గ్రామ పంచాయతీలో ఎన్నికలు నిర్వహించేందుకు సెప్టెంబర్లో కానీ అక్టోబర్ మొదటి వారంలో కానీ ఈ యొక్క గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు గడిచిన తర్వాత ఇప్పటికే బీసీలు అధిక సంఖ్యలో ఉన్నటువంటి బీసీలు కులగణన చేసిన తర్వాతే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని గత ప్రభుత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ పాత జనాభా లెక్కల ప్రకారమే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం వల్ల బీసీలకు రిజర్వేషన్లో తమ సీట్లు కోల్పోయే ప్రమాదం ఉందని పెద్ద ఎత్తున ఆందోళన కూడా సిద్ధమవుతున్నారు. అయితే ఈ యొక్క ఆందోళన గత సంవత్సరం గత ఎన్నికల్లో జరిగిన తప్పులను సర్దిద్ది కులగణ జరిగిన తర్వాతనే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పడంతో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా మరొక నెల రోజుల్లో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో అందరూ కూడా సిద్ధమవుతున్నారు. ఇప్పటికే జెడ్పీటీసీ అదేవిధంగా ఎంపీపీ స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నికలన్నీ కూడా గత 6 నెలలుగా వాయిదా పడడంతో గ్రామ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, చిన్న క్యాడర్ కావచ్చు, ఈ యొక్క ఎన్నికలకైతే సంసిద్ధమవుతున్నది. ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం ద్వారా గ్రామ పంచాయతీలకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి నిధులు తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఇలాంటి నిధులు ఇవ్వకపోవడంతో గ్రామ పంచాయతీలో పలు సమస్యలు పేర్కొన్నాయి. గ్రామ సెక్రటరీల సహకారంతో గ్రామ పంచాయతీ ఎన్నికలు నడుస్తున్న దృష్ట్యా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఇటు యాదాద్రి భువనగిరి జిల్లా, ఇటు సూర్యాపేట, ఇటు నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 1200 గ్రామ పంచాయతీలకు ఈ యొక్క ఎన్నికలు నిర్వహించున్నారు. ఈ యొక్క ఎన్నికల ద్వారా మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం కింది స్థాయిలో ఈ యొక్క ఎన్నికలు నిర్వహించి తమ యొక్క ప్రభుత్వానికి తిరగలేదని నిరూపించుకునేందుకు సిద్ధమవుతుండగా ఇటు బీఆర్ఎస్ కావచ్చు, అటు బీజేపీ కావచ్చు, ఇప్పటికే రాష్ట్రంలో 8 స్థానాలు సాధించినటువంటి బీజేపీ, అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవని బీఆర్ఎస్ పార్టీ గ్రామ పంచాయతీ ఎన్నికల ద్వారా తమ యొక్క సత్తా చాటుకునేందుకైతే అందరూ కూడా సంసిద్ధం అవుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఇటు కాంగ్రెస్ బీజేపీ మధ్యలోనే తీవ్ర పోరు జరిగే అవకాశం ఉంది. మరొక 15 రోజుల్లో కనుక ఈ యొక్క గ్రామ పంచాయతీల యొక్క రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయినట్లయితే కులగణనపై హైకోర్టు కనుక ఈ బీసీ నాయకులు పోనట్లయితే సెప్టెంబర్ మొదటి వారంలో గ్రామ పంచాయతీ ఎన్నికలైతే నిర్వహించే అవకాశం ఉంది. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అందిస్తున్నటువంటి తాజా సమాచారం. కిరణ్, ఉమ్మడి నల్గొండ జిల్లా.